నేను మళ్ళీ చేస్తానే. అదేం లేదు సార్, కొందరు చొంగ పార్టీలు ఆ అమ్మాయిలు నవ్వుతూ మాట్లాడినా, షేక్ హ్యాండ్ ఇచ్చి మెచ్చుకున్నా వెంటనే లవ్ అనుకుని వెనకాల పడతారు. బాలా ఏంటి బాలా, రెడీయా? రెడీ సార్. సరే రండి. నేను మీరు చెప్పిన సీనే కదా? అవును, అదే ఫైట్. కేర్ఫుల్ గా చేయండి. దిస్ ఇస్ యువర్ డే. జాకీ చాన్లా మారిపోవాల్సిందే. ఆల్ ది బెస్ట్ మై అప్కమింగ్ సూపర్ స్టార్. థ్యాంక్ యూ. I hustle till I reach the sky. I dream what I dream and I'm living the life. No one can see Laura, no one can buy. I trust in the process and set bars high. Lights, camera, action, that's what stays. I'm a passion, silver screen brings attraction, and I paid my soul's fraction. Check it the one, yo, it's all so cool. Staying positive, yeah, that's my tool. తొందరగా రావయ్యా. ఎవరి చంటి బిడ్డని ఫ్రేమ్ లో పుణుకోబెట్టింది? నా బిడ్డయ్యా. నిన్ను మాత్రమే జూనియర్ ఆర్టిస్ట్ గా పిలిచింది. నువ్వెందుకు బిడ్డను తీసుకొచ్చావు? బిడ్డకు ఒంట్లో బాలేదు, ఇంట్లో ఎవరు లేరు. అదంతా నాకు తెలీదు. ముందు బిడ్డను తీసుకుని బయలుదేరు. బిడ్డను లోపలికి బయలుదేరమని చెప్తున్నాను కదా. హలో, క్యారవాన్ పక్కన బండి ఉంది చూడు. సార్ అమ్మా బయలుదేరమని చెప్పానుగా. ఏమ్మా బయలుదేరండి. ఊరికే నచ్చ పెడుతున్నారు. బండి అక్కడే ఉందిరా. మళ్ళీ కనిపించావా నీకు? సరిగ్గా చూడరా. సార్ అన్న లాంగ్ నుంచి వస్తారు, ఇక్కడ నుంచి అలాగే. అదిగా సార్ నేను చెప్పేది ఏంటంటే, ఏంటి సార్ ఇది? ఫైట్ సీన్ తీస్తున్నావు, ఎవడో కొత్తవాడిని తీసుకొచ్చి పెట్టారు. కొత్తవాడేం కాదు, బాగా ఎక్స్పీరియన్స్. ఎందుకు అనవసరంగా రిస్క్ తీసుకుంటారు? వస్తున్నాడే, వీడిని పెట్టుకుని మనం ఏమైనా బిజినెస్ చేయగలమా? హలో, సినిమా అనేది ఒట్టి ఆర్ట్ మాత్రమే కాదు, బిజినెస్. నేను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టాను, లాభాలు ఆగిపోయినా పర్లేదు, పెట్టిన డబ్బులు రావాలి కదా. సార్ మీరు చెప్పినట్టే మన హీరోకి బిజినెస్ ఉంది సార్, ఆ బాలాకేమీ లేదు. అసిస్టెంట్, ఈ గాలి కబుర్లేవి నాకు చెప్పుకో, నేను చెప్పినట్టు వినాలి అంతే. సార్ మిగతాదంతా వదిలేయండి. మనం అతనికి మాట ఇచ్చాం, అతనికి ఇది లైఫ్ సార్. ఏంటి సెంటిమెంట్ తో కుడుతున్నావా? ఈ సెంటిమెంట్ సీన్లన్నీ సినిమాలో పెట్టు, సొంత లైఫ్ లో వద్దు, సరిగ్గా రాదు. ఏంటి మాస్టర్, నేను చెప్పింది కరెక్టే కదా? సార్ మీరు ఏం చెప్పినా కరెక్ట్ గానే ఉంటుంది సార్. రే శంకర్, త్వరగా కట్టా. ఎంతో టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు ఉన్నారు, అతనికి ఛాన్స్ ఇవ్వద్దని నేను అనడం లేదు. ఏదైనా చిన్న రోల్ ఇవ్వండి సార్. కరెక్టే కదా? ఇది న్యాయం, ఇది అన్యాయం. చూడ్డానికి అందంగా ఉంటుంది, కానీ కింద పడితే తునాతునకలైపోతుంది. కానీ న్యాయం ఎక్కడ పడ్డా ఏమీ కాదు, శబ్దం పెద్దదవుతూనే ఉంటుంది. చాలా ఏళ్ళుగా పోరాడుతున్నాను సార్. ఇంతకుముందు 40 సినిమాలు పైగా యాక్ట్ చేశాను, కానీ ఏ సినిమాలోనూ నా మొహం సరిగ్గా కనిపించలేదు సార్. బాలా, సినిమాలో ఇవన్నీ సహజం, నెక్స్ట్ సినిమాలో చూద్దాం. ఇక్కడ సాధించిన వాళ్ళందరూ ఓర్పుగా ఉన్నవాళ్లే. సార్ ఏంటి సార్, మీరు కూడా ఆడిషన్లో చాలా బాగా నటించానని షేక్ హ్యాండ్ ఇచ్చి మెచ్చుకున్నారు కదా సార్. ఈ అవకాశం మిస్ చేసుకుంటే నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సార్. బాలా, అప్సెట్ అవ్వకు, కొంచెం ఓపిక పట్టు. సార్ ప్లీజ్ మీరైనా చెప్పండి సార్, నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని. మీతో నటించాలని ఎన్నో ఆశలతో వచ్చాను. మీరు కూడా ఇలాంటి కష్టాలు ఎన్నో పడే పైకొచ్చుంటారు కదా సార్. నా కష్టం కూడా మీకు తెలుసుంటుంది కదా సార్. చెప్పండి సార్. హలో బ్రదర్, ఫస్ట్ పంచికి చేతులు ఇలా పెట్టుకుని ఇలా కొట్టాలి. కేర్ఫుల్ గా చేయాలి, లేదంటే మొహమే తగులుతుంది. సరేనా? ఆ తర్వాత ఈయనేమో అదే సారు నిన్ను రెండో పంచ్ కొడతారు. ఆయన కొట్టేటప్పుడు నువ్వేం చేస్తావంటే ఇలా వెళ్ళి అలా రావాలి. సపోజ్ మిస్ అయితే మొహమే తగులుతుంది. ఓకే, కేర్ఫుల్ గా చేయండి. సరేనా? షాట్ రెడీ. థ్యాంక్స్ అన్న. ఈ లోకంలో తప్పుకు 2 వెర్షన్స్ ఉన్నాయి. బాగా డబ్బుండి ఫేమస్ అయిన వాడు తప్పు చేస్తే
అది తప్పే కాదు. ఒక పేదవాడు, ఏమి ఫేమస్ కానివాడు చిన్న తప్పు చేసినా దాన్ని పెద్దదిగా చేసి అందరూ అవమానపరుస్తారు. అన్నీ ఉన్నవాడి పరువుని లోకమే కాపాడుతుంది. ఏమీ లేనివాడి పరువుని ఎవరు కాపాడాలి? మనమే కదా కాపాడుకోవాలి. నిన్నే కదా ఫస్ట్ పంచ్ ఇవ్వమన్నాను. ఏంటయ్యా ఎలా చేసావు? సారీ సార్. జాగ్రత్త, కరెక్ట్ గా చెయ్యి. సారీ సార్. ఇలా చూడు బ్రో, యాక్షన్ సీన్కి టైమింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టైం కరెక్ట్గా ఉంటే నీ టైమింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ నా టైమింగ్కి నువ్వు పర్ఫెక్ట్గా లేవే. నేను తిరిగి కొడతాను, మళ్ళీ మళ్ళీ కొడతాను. కానీ టైము సరిగ్గా లేదు, టైమింగ్ సరిగ్గా లేదు. నీకు బుద్ధుందా? గౌతమ్ 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 నీళ్లు తీసుకురా. లేపండి మెల్లగా మెల్లగా. ఏంటో నువ్వు చేసిన పని? ఏయ్, తప్పుకో, అంతా నీ వల్లే. ఏయ్, నేను వడ్డీకి తీసుకొచ్చి ఈ సినిమా తీస్తున్నాను. లాస్ వస్తే నీ జబ్బిస్తాడా నాకు? ఆ? ఇలా చూడు, ఫీల్డ్ లోనే లేకుండా చేస్తాను, నిన్ను లేపేస్తాను. అవకాశాల కోసం ప్రతిమాలుకుంటారు. ఒక నిర్మాత ఎన్ని కష్టాలు పడతారో తెలుసా నీకు? ఎవడి నష్టాన్ని పూడుస్తాడు? నీ వల్ల అవుతుందంటరా? ఎందుకు ఇలా చేసావు? అమాయకుల్లో చూస్తున్నాడు చూడు. ఈ నష్టాన్ని నువ్వు భర్తీ చేస్తావా? సార్ 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 బావయ్యా, అయితే నీ సినిమా డ్రీమ్ అంతే కదా? అది వదిలే జెన్నీ, అంతా అయిపోయింది. సరే చెప్పు, నా బ్యాండ్లో ఎప్పుడు జాయిన్ అవుతావు? వద్దు జెన్నీ, అది మనకు సెట్ అవ్వదు. వాట్ నెక్స్ట్? అలా ఓటమికి భయపడేవాడు కాదు ఈ బాలసుబ్రహ్మణ్యం. ఐఎమ్ గో టు ఫ్లై దుబాయ్. అక్కడికి వెళ్ళి బాగా సంపాదించి నేనే ప్రొడ్యూస్ చేసి నేనే యాక్ట్ చేసి గొప్పవాడిని అయిపోతాను. హౌ ఈజ్ మై ప్లాన్? ఎనీవేస్, జస్ట్ జోకింగ్. ఐ థింక్ దిస్ ఈజ్ అవర్ లాస్ట్ మీటింగ్. కానీ ఈ జోక్కి నవ్వు రావట్లేదు బాల. I know. The only impossible journey is that never you begin. ఆ ప్రయాణం నేను చేయాలి జర్నీ. ఏదో పెద్ద సస్పెన్స్ ఉన్నట్టుంది. సరే మరి. నువ్వు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? నీకు నాతో ఏదైనా చెప్పాలనుందా? లేదు, నువ్వేదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలన్నావు కదా, అందుకే అడిగాను. దాని గురించి ఇక మాట్లాడుకోవద్దు. సస్పెన్స్లో ఉంచడం నీకు ఇష్టమే కదా, సో ఇది సస్పెన్స్గానే ఉంటుంది. బాయ్ చెన్నై. సినిమాల్లో ఏదైనా సాధించాలనే నా కల దీంతో చెదిరిపోయింది. చివరి అవకాశం కూడా చేజారిపోయినందుకు నేనేమీ బాధపడ్డం లేదు. నేను బతుకుతున్న ఈ ప్రపంచం మీద నాకున్న నమ్మకం పూర్తిగా పోయింది. ఆ తర్వాత నా లవ్. మినిమం ఒక 4-5గురినైనా లవ్ చేయాలి. అందరూ సెట్ అవ్వకపోయినా కనీసం ఎవరో ఒకరు సెట్ అవుతారు. ఎందుకంటే నా లైఫ్లో నేను ఒకే ఒక అమ్మాయిని లవ్ చేశాను. వదిలేసి వెళ్ళిపోతుందని తెలియక
నా హృదయాన్ని తనకి